పీసీఓడి నుంచి బయటపడి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే వరకు చెప్పారు. ఇంకా నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ వీడియోస్ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అని అడుగుతున్నారు కదా. యాక్చువల్లీ కంటిన్యూస్గా చాలా స్ట్రిక్ట్గా పీసీఓడి గురించి డైట్ స్టార్ట్ చేసిన తర్వాత, డైట్ ఫాలో అయిన తర్వాత నాకు వితిన్ 3 monthsలో అయితే రిజల్ట్ అయితే వచ్చేసింది అనమాట. అక్కడి వరకు మీకు షేర్ చేసుకున్నాను కదా. సో నెక్స్ట్ అయితే నేను వేరే ఇంకేదైనా సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ప్రెజెంట్ ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో లేడీస్, వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, అక్క మీ ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేయండి, మాకు కూడా యూజ్ అవుతుంది అని. ప్రెగ్నెన్సీలో చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాము. అలాగే మీరు పీసీఓడి ప్రెగ్నెన్సీ జర్నీ చూసిన తర్వాత మేమందరం చాలా ఇన్స్పైర్ అయ్యాము. హెల్తీ డైట్ తీసుకుంటున్నాము. దాంతోపాటు మీరు ప్రెగ్నెన్సీలో యూస్ చేసిన డైట్ కానీ, మీరు ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ సిజేరియన్ ఇవన్నీ మాకు షేర్ చేయండి. ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే కనుక ఫాలో అయిన టిప్స్ అలాగే డైట్ మాతో షేర్ చేసుకోండి అక్క అని అడుగుతున్నారు. తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా చాలా మంది అయితే కనుక మీ ప్రెగ్నెన్సీని ఇంట్లో వాళ్ళకి ఎలా అనౌన్స్ చేశారు, ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఇవన్నీ అడుగుతున్నారు కదా. సో నెక్స్ట్ అయితే మన ప్రెగ్నెన్సీ జర్నీ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ప్రతి మదర్ కి ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా మెమొరబుల్ గా, చాలా స్వీట్ గా ఉంటుంది. అలాగే చాలా సార్లు చాలా కాంప్లికేటెడ్ గా కూడా ఉంటుంది. బిడ్డకి జన్మనివ్వడం అంటే ఆడవాళ్ళకి అది ఒక పునర్జన్మ అని తెలిసినా కూడా మన ఆడవాళ్ళు ఒక బిడ్డకి జన్మనివ్వడానికి ఇష్టపడుతున్నారు అని అంటే అది మదర్హుడ్ లో ఉన్న హ్యాపీనెస్ కదా. సో నెక్స్ట్ వచ్చిన ప్రెగ్నెన్సీ జర్నీ సిరీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రెగ్నెన్సీ జర్నీని కూడా నాతో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మరి ఇంకెందుకు లేట్, వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా ముచ్చట్లు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.